రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ వారాంతర సమావేశానికి విచ్చేసినటువంటి పార్టీ సెక్యులర్స్ అందరికీ నా ప్రత్యేక ధన్యవాదాలు. ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ప్రజల పరిస్థితి ఏంటి, అసలు అసెంబ్లీ దేనికి వేదికగా మారుతుంది అనే దాని మీద ఒక పెద్ద ప్రశ్న పజిల్గా ఉంది. అసెంబ్లీ సమావేశాలంటే మాకు తెలిసి పూర్వం పెద్దల కాడి నుంచి లేదు, అసెంబ్లీ నిబంధనల మేరకు కూడా ఒకటి నియోజకవర్గ సమస్యల మీద, అలాగే రాష్ట్ర భవిష్యత్తు మీద, అలాగే భావితరాల భవిష్యత్తు కోసం చర్చలు జరగాలి. దానికోసం ఏదైనా ఫండింగ్ ఏదైనా ఉంటే నిధులు కేటాయింపులు జరగాలి. ఆ దిశగా అభివృద్ధి కార్యక్రమాల మీద దృష్టి సారించాలి. దురదృష్టవశాత్తు ఈరోజు అసెంబ్లీలో ఎవరు ఏం మాట్లాడుతున్నారో అర్థం కాదు. అసలు ఎవరి కోసం మాట్లాడుతున్నారో అర్థం కావడం లేదు. మాట్లాడుకోవడానికి ప్రతిపక్షం కూడా లేదు. స్వపక్షంలో ఉంటూ మీరు కూడా సరే వాళ్ళకి ప్రజలు పనిష్మెంట్ ఇచ్చారో లేదు మరొక రకంగా పనిష్మెంట్ ఇచ్చారో అనే దాన్ని ప్రక్కన పెడితే స్వపక్షం అయినటువంటి మీరు అసెంబ్లీలో దేనికోసం చర్చిస్తున్నారు? ఇంకా బయట ఉన్నటువంటి ఆ ప్రతిపక్ష నాయకుల కోసమే విమర్శలు చేసుకుంటున్నారు, వాళ్ళ మీద జోకులు వేసుకుంటున్నారు, మీకు మీరు కితాబులు ఇచ్చుకుంటున్నారు. రాష్ట్ర ప్రజలకు కావాల్సింది ఇది కాదు. మీ యొక్క భవిష్యత్తు కార్యాచరణ ఏంటి, ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు ఏంటి, అలాగే ఆంధ్రప్రదేశ్కి కావాల్సినటువంటిది ఏంటి, నిధులు ఏ విధంగా సమకూరుస్తారు, కేంద్రం నుంచి ఏ విధంగా తీసుకొస్తారు, అసలు ఇక్కడ ఉపాధి అవకాశాలు ఉంటాయా లేవా అనేది ఈరోజు యువత ఆందోళన చెందుతున్నారు. ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు ఏంటన్నది అర్థం కావడం లేదు. చంద్రబాబు నాయుడు లాంటి సీనియర్ నేత అసెంబ్లీలో ఉండి కూడా వారు కూడా ఒక భజన కార్యక్రమానికే భజన చేస్తున్నారు తప్ప ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు కోసం నా ప్రణాళిక ఇది, ఇంకో కేంద్రం మెడలు ఉంచి తీసుకొస్తాను, మనకు ఉన్నటువంటి బకాయిల్ని ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ విభజన హామీలని ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్కి కేటాయింపులు జరగాలి, విభజన చట్టం ప్రకారం రావాల్సినటువంటి హక్కులు, దీని మీద మాట్లాడడం లేదు. ఎప్పుడు నిరంతరం మాట్లాడేటువంటి ఏంటంటే జగన్మోహన్ రెడ్డి నాశనం చేశాడు. సరే, జగన్మోహన్ రెడ్డి నాశనం చేశాడు, ప్రజలు పనిష్మెంట్ ఇచ్చారు కదా, మీరు ఏం చేస్తారో మాకు కావాలి. అంతేగాని జగన్మోహన్ రెడ్డి మీరు తిట్టుకోవడానికి ఎమ్మెల్యేని అసెంబ్లీని వేదికగా మార్చుకోమని కాదు. ప్రతిపక్షం లేని టైంలో నేను మగాడిని అనడం మూలంగా ఎవరికి ఉపయోగం లేదు. అందుకని మేము స్వపక్షానికి మేము చెప్పేటటువంటిది ఏంటంటే ఈ ఆంధ్రప్రదేశ్కి ఒక అభివృద్ధి కార్యాచరణ కావాలి, భవిష్యత్తు కార్యాచరణ మీద ఒక భరోసా కావాలి. ఏమీ లేకుండా మరీ ఘోరంగా ఈరోజు అసెంబ్లీ సమావేశాలు జబర్దస్త్ కామెడీని మించిన కామెడీ జరుగుతుంది. జబర్దస్త్ కామెడీని జనాలందరూ ఎంత కామెడీగా చూస్తారో అసెంబ్లీలో మాట్లాడుకునేటటువంటి అన్నీ కూడా ఒక కామెడీ షో కింద ఉంది. ఈరోజు 4 అడుగులు ముందుకేసి పవన్ కళ్యాణ్ గారు అయితే ఆయన బ్రహ్మాండమైన కామెడీ చేస్తున్నాడు. ఈ సమావేశంలో అతను చెప్పాలనుకునేటువంటి విజన్ ఏమీ లేదు. బయటేమో ఎవరు అనితమ్మ గారు లా అండ్ ఆర్డర్ని సర్వనాశనం చేసేస్తున్నారు, హోంశాఖ ఎందుకు పనికిరాదు అది నాకు ఇవ్వండి అంటారు. లోపలేమో ఇద్దరు సెకండ్స్ తీసుకుంటారు. అసలు మీరు ప్రజలు పిచ్చోళ్ళని చేస్తున్నారా, మీరు పిచ్చోళ్ళ అనేది మొట్టమొదట జనాలకు అర్థం కావాలి. అసలు మీరు ఏం చేయాలనుకుంటున్నారు? ఈ రాష్ట్రంలో శాంతి భద్రతలో సజావుగా లేవని ఒక ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి స్థానంలో మీ నోటంలో వచ్చిన తర్వాత మీరు ప్రభుత్వానికి మీరు చెప్పాల్సిందేంటి? చంద్రబాబు నాయుడు కూటమిలో మీరు ఒక బాధ్యతారహితంగా ఉన్నారు, బాధ్యతగా ఉంటూ బాధ్యతారహితంగా మీరు మూవ్ అవుతున్నారు. దీని మూలంగా ఈ రాష్ట్రానికి ప్రమాదాలు కొంచెం ఉన్నాయి. లా అండ్ ఆర్డర్ అసలు లేవని మీ నోటితో మీరు చెప్పారు. లేదు అంటే మేము రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ నుంచి చంద్రబాబు నాయుడు గారికి మీరు ఎంతో ధీమాగా చెప్పారు. ఏంటి, నేను అనుకుంటే చంద్రబాబు నాయుడు గారు హోంశాఖ నాకు ఇచ్చేస్తారు అంటే అంత ఈజీగా చెప్పారు. మీకు ఉన్నటువంటి నమ్మకానికి మేము చంద్రబాబు నాయుడు గారికి కూడా మేము ఒక అప్పీల్ చేస్తున్నాం. ఏంటంటే హోమ్ మినిస్టర్గా పవన్ కళ్యాణ్ గారికి ముందు అర్జెంటుగా ఆయన ఆసక్తిని నెరవేర్చి, ఆయన కోరికను నెరవేర్చి ఉప ముఖ్యమంత్రి పదవిని అనితమ్మ గారికి ఇచ్చి మొత్తం మీద రాష్ట్రం ఏమైనా బాగుపడుతుందేమో ఒకసారి చూద్దాం. ఇప్పుడు ఆయనే చెప్తున్నాడు రాష్ట్రం శాంతి భద్రతల సమస్యలన్నీ సర్వనాశనం అయిపోయినాయని. మరి చంద్రబాబు నాయుడు గారు మౌనంగా ఉన్నారు దీని మీద. నా పాలనలో రాష్ట్ర ప్రభుత్వం సజావుగా ఉంది, శాంతి భద్రతలు పక్కాగా ఉన్నాయి అని చెప్పడానికి కూడా చంద్రబాబు నాయుడు గారు ఎందుకో సాహసిస్తలేదు. వాళ్ళ బలహీనతలు ఏంటో మాకు తెలియదు. ఈ రాష్ట్ర ప్రయోజనాలు రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీకి కావాలి. ఈ రాష్ట్ర అభ్యున్నతి భావితరాల భవిష్యత్తుకి రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉంది. అందుకని ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం ఖచ్చితంగా
రాష్ట్ర ప్రయోజనాల మీద దృష్టి కేంద్రీకరించకపోతే ఖచ్చితంగా మీకు రాష్ట్ర ప్రజలు సరైనటువంటి గుణపాఠం చెప్పక తప్పదు అని రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ నుంచి ఈ కూటమి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తాం.